శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. గత 2-3 రోజులుగా దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో అనేక ఛానల్స్లో జరుగుతున్నటువంటి చర్చను కనుక మనం చూసుకున్నట్టయితే కనుక చాలా విచిత్రంగాను, ఆశ్చర్యకరంగాను, ఆశ్చర్యార్థకంగాను కూడా ఉంటుంది. సరే, దీని మీద నాకు కొన్ని ప్రశ్నలు తలెత్తినాయి. ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో ఉంచుతున్నాను. ఏమిటి అంటే, సుప్రీంకోర్టు రాష్ట్రపతికి డెడ్లైన్ విధిస్తూ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమిటంటే దాని సారాంశం, రాష్ట్రపతి దగ్గరికి వచ్చినటువంటి ఫైల్ ఏదైనప్పటికీ కూడా 3 నెలల్లో క్లియర్ చేయాలి, పెండింగ్ ఉండటానికి వీల్లేదని జడ్జిమెంట్ అది. ఇక్కడ నాకు అర్థం కానటువంటి కొన్ని ప్రశ్నలు ఏమిటంటే, భారతదేశానికి సుప్రీంకోర్టా రాష్ట్రపతి క్వశ్చన్ మార్క్. అట్లాగే ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రప్రథమ పౌరుడు లేదా పౌరురాలైనటువంటి రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారాలు ఏమిటి? 3, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా రాష్ట్రపతి కదా ప్రమాణ స్వీకారం చేయించేది. అటువంటిప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి రాష్ట్రపతి మీద డెడ్లైన్ విధించే అధికారం ఉంటుందా? 4, ఉరిశిక్ష పడ్డ ఖైదీకి క్షమాభిక్ష పెట్టాలంటే, ప్రాణభిక్ష పెట్టాలంటే అది రాష్ట్రపతి చేతుల్లో తప్ప ఇంకెవరి చేతుల్లోనూ ఉండదు. అటువంటిప్పుడు సుప్రీం రాష్ట్రపతే కదా. అటువంటిప్పుడు సుప్రీంకోర్టు రాష్ట్రపతిని ఎట్లా నిలువరించగలదు? 4, అసలు భారతదేశానికి రాష్ట్రపతి అంటే ఈ దేశం యొక్క రాజు, కింగ్ ఆఫ్ ఇండియా. అటువంటి రాజు పర్యవేక్షణలోనే కదా మిగతా సంస్థలన్నీ కూడా నడిచేది. మిగతా మంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ, వీళ్ళంతా కూడా కోర్టులు కానీ, ఇవన్నీ కూడా రాష్ట్రపతి కింద, రాజు కిందే కదా పనిచేసేది. అటువంటిప్పుడు సుప్రీంకోర్టు రాష్ట్రపతిని నిలువరించగలదా? రాజుకు ఉన్నటువంటి పరిధులు ఏమిటి? సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి పరిధులు ఏమిటి? రోజు రోజుకి అవినీతిమయమైపోతున్నటువంటి న్యాయ వ్యవస్థని ఎవరు పర్యవేక్షణ చేస్తారు? సరైనటువంటి గాడిలో పెట్టవలసినటువంటి పరిస్థితి ఏమిటి? రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి అధికారాలు ఎన్ని? ఈ దేశంలో యుద్ధం చేయాలన్నా, రాష్ట్రపతి పరిపాలన విధించాలన్నా రాష్ట్రపతి పర్మిషన్తోనే కదా జరిగే ఇవన్నీ కూడా. అటువంటిప్పుడు సుప్రీంకోర్టు రాష్ట్రపతి మీద ఎట్లా పెత్తనం చెలాయించగలదు? 3 నెలల్లో రాష్ట్రపతి తన యొక్క ఫైల్ను క్లియర్ చేయాలని చెప్పినటువంటి సుప్రీంకోర్టు కింది నుంచి సుప్రీంకోర్టు వరకు ఉన్నటువంటి వేలాది కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటే వాటిని ఎందుకు పర్యవేక్షణ చేయట్లేదు? ఇవి సుప్రీంకోర్టు పరిధి కింద రావా? వ్యవస్థలు, రాష్ట్రపతి, పార్లమెంటు, సుప్రీంకోర్టు. పార్లమెంటు చేసిన ఏ చట్టమైనా రాష్ట్రపతి ఆమోదం చేసిన తర్వాత అది న్యాయ వ్యవస్థకి వెళ్తుంది, అది కోర్టుల ద్వారా ఇది అవుతుంది. కాబట్టి కోర్టు అనేది 3వ పక్షమే కదా. ఇక్కడ రాష్ట్రపతి చట్టం చేసిన తర్వాత వాటిని కోర్టులు స్వీకరించే అధికారం మళ్ళా ఉంటుందా విచారణకి? పార్లమెంట్లో ఉభయ సభల్లో చర్చలు జరిగి, వాదోపవాదాలు జరిగి, బిల్లులు పాస్ అయ్యి రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత దాన్ని మళ్ళా సుప్రీంకోర్టు పరిశీలించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? సుప్రీంకోర్టు పరిధి ఎంత అసలు? సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా రోజు రోజుకి భయంకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నటువంటి ఈ విషయంలో ఎంతవరకు సుప్రీంకోర్టు యొక్క పరిధి సమంజసము?
సుప్రీంకోర్టు తన యొక్క పరిధి దాటి వెళ్తే దాన్ని నిలువరించవలసినటువంటి బాధ్యత ఎవరిది? దేశంలో ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలగాలంటే సుప్రీంకోర్టు పరిధి ఎంత? సుప్రీంకోర్టు పరిధి ఎంత విశాలమైనది? ఇప్పటికీ సమాజానికి కోర్టుల మీద నమ్మకం కోల్పోతున్నటువంటి పరిస్థితిలో ఈ నమ్మకాన్ని నిలపవలసినటువంటి పరిస్థితి ఎవరిది? రాష్ట్రపతి అధికారాలను తగ్గించడం కానీ పెంచడం అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉందా? ఒకవేళ అట్లా ఉంటే ఏ స్థాయిలో ఉంది? అసలు రాష్ట్రపతి దగ్గర ఫైల్ పెండింగ్ ఉంటే దాన్ని క్లియర్ చేయవలసినటువంటి దానికి ఒక పరిధి ఉందా? ఈ దేశానికి ప్రథమ పౌరురాలు రాజు అయినప్పుడు ఆ రాజు నిర్ణయమే ఫైనల్ కదా. అటువంటిప్పుడు సుప్రీంకోర్టు ఇటువంటి జడ్జిమెంట్స్ ఇవ్వడం ఎంతవరకు సమంజసము? దీని ప్రభావం దేశం మీద ఎంత పడుతుంది? ఇటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు చాలా గందరగోళంగా సమాజానికి తెలియవలసినటువంటి విషయం ఏంటంటే, దేశంలో అన్ని వ్యవస్థలు కూడా చిన్నాభిన్నం చేస్తున్నటువంటి కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. చిన్న ఉదాహరణకి, అయోధ్య రామ జన్మభూమిలో రాముడే పుట్టాడు అంటానికి నిదర్శనం ఉందా అని అడిగినటువంటి ఈ కోర్టులు ఇవాళ రాష్ట్రపతిని ఈ ఫైల్ 3 నెలల్లో క్లియర్ చేయాలని చెప్పడానికి ఎంతవరకు సమంజసం? అసలు ఈ తీర్పులు యావత్ సమాజం కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. లేకపోతే ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద గౌరవం పోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నిన్న మొన్న మీడియాలో నానా గందరగోళంగా వస్తున్నటువంటి సమాచారం తప్ప ఎవరు కూడా సరైనటువంటి ప్రశ్నలు వీటి మీద వేయట్లేదు. సమాజానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఇవ్వట్లేదు తప్ప ఏదో గందరగోళంగా మాట్లాడుతున్నారు తప్ప సమాజానికి కావాల్సినటువంటి విషయం ఇవ్వట్లేదు. ఫైనల్గా నాకు ఒక సందేహం ఏంటంటే, ఉరిశిక్ష పడ్డ ఖైదీకి రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టినప్పుడు దానికి రాష్ట్రపతికి తప్ప ఇంకెవరికి అధికారం లేనప్పుడు ఈ దేశానికి సుప్రీం ఓన్లీ రాష్ట్రపతే కదా, కాక ఇంకెవరైనా ఉన్నారా? ఇది యావత్ సమాజానికి తెలియజేసినటువంటి అవసరం. సుప్రీంకోర్టు రాష్ట్రపతిని నిలువరించగలిగితే ఆ క్షమాభిక్షను కూడా సుప్రీంకోర్టు ఇవ్వచ్చు కదా, రాష్ట్రపతికి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, రాష్ట్రపతి సుప్రీం ఈ దేశానికి, ఆ తర్వాతే సుప్రీంకోర్టు. కాబట్టి రాష్ట్రపతిని మించినటువంటి సుప్రీం ఈ దేశానికి లేరు. కింగ్ ఆఫ్ సుప్రీం దట్ ఇండియా. కాబట్టి రాష్ట్రానికి, దేశానికి, భారతదేశానికి, విశాలమైన ప్రజాస్వామ్య భారతదేశానికి రాష్ట్రపతి మాత్రమే రాజు అనేది నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పంపించండి. 10 మందికి విషయ అవగాహన కావాలి. లేకపోతే మొత్తం సమాజానికి గందరగోళంగా ఉన్నటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి. 10 మందికి షేర్ చేయండి. హరి ఓం తత్సత్. భారత మాతాకి జై.